హలో గైస్, నా పేరు మైత్రి వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా అంటే లైక్ ఇప్పుడు మనం పెద్ద సినిమాకి సంబంధించి చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. అంతకుముందు రిలీజ్ ముందు మాట్లాడుకున్నాం, రిలీజ్ టైంలో రివ్యూలో మాట్లాడుకున్నాం, రిలీజ్ తర్వాత కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. సో ఇదేంటంటే క్లోజింగ్ రివ్యూ అండ్ క్లోజింగ్ రిపోర్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి పెద్ద పెద్ద సినిమాలకి లైక్ పాన్ ఇండియన్ సినిమాలే కావచ్చు, లేదంటే మన దగ్గర పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సినిమాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు నాని గారు బేసిక్గా ప్యారడైజ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా బేసిక్గా పెద్ద సినిమాల కిందకు వస్తాయి. సో వీటికి సంబంధించిన క్లోజింగ్ రివ్యూ అండ్ క్లోజింగ్ రిపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే బేసిక్గా పెద్ద సినిమాలకి ఏంటంటే ఇనీషియల్గా డే 1 ఒక టాక్ ఉంటుంది, డే 2 ఒక టాక్ ఉంటుంది, అండ్ వీకెండ్ అయ్యాక ఒక టాక్ ఉంటుంది. ఓవరాల్గా మొత్తం సినిమా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయి ఓటీటీకి వచ్చిన టైంకి ఒక టాక్ ఉంటుంది, అలా ఉంటుంది. అండ్ కలెక్షన్స్ కూడా డే 1 ఒక ఊపు ఉంటుంది, వీకెండ్కి ఒక ఊపు ఉంటుంది, వీకెండ్ వెళ్ళిన తర్వాత ఇంకొక తగ్గుతుంటాయి కలెక్షన్స్. సో సెకండ్ వీకెండ్ ఒకలా ఉంటుంది, థర్డ్ వీకెండ్ ఒకలా ఉంటుంది. అలాగే థియేటర్కల్ రన్ అనేది ఫినిష్ అయ్యేంత వరకు డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది, అవునా? సో అలాగా ఓవరాల్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక నెంబర్ ఉంటుంది. సో ఈ సిరీస్లో అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు బేసిక్ ఇది రోజు ఉండదు, పెద్ద సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వాటి క్లోజింగ్ రివ్యూ కూడా ఉంటుంది అనమాట. క్లోజింగ్ రివ్యూ అండ్ క్లోజింగ్ రిపోర్ట్ ఉంటుంది. సో ఇవన్నీ మాట్లాడుకుంటాం, దాంట్లో ఈ టాక్ గురించి మాట్లాడుకుంటాం. సో ఓవరాల్గా ఇప్పుడు పీపుల్ తాలూకు ఒపీనియన్ ఎలా ఉంది రివ్యూ అనేది కూలంకషంగా అన్ని విషయాల్ని కూడా కన్సిడర్ చేసి, బయట ఉన్న మా టాక్ మొత్తాన్ని కన్సిడర్ చేసి ఒక ఒక ఏమంటారు క్లోజింగ్ రివ్యూ చెప్పబడుతుంది. అలాగే కలెక్షన్స్ మొత్తాన్ని కన్సిడర్ చేసి క్లోజింగ్ రిపోర్ట్ కూడా చెప్పబడుతుంది. సో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజింగ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. థింగ్ ఏంటంటే జనరల్గా నాకు పెద్ద బాగా నచ్చింది, కానీ రిలీజ్ రోజు జనరల్గా కొంతమంది వేరే వాళ్ళకి కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమందికి ఓకే పర్లేదు అన్నట్టే ఒక ఒపీనియన్ ఉంది, కొంతమందికి బ్లాక్ బాస్టర్ ఒపీనియన్ ఉంది, కొంతమంది ఏమో రిపీట్ మోడ్ సినిమా అన్న ఒక ఒపీనియన్ ఉంది కొంతమందికి. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఓకే, సో ఒక రిలీజ్ అయిన రోజు చాలా 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 అభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, సో బట్ ఫర్దర్గా లాంగ్ రన్కి వచ్చింది అది ఇప్పుడు క్లోజింగ్ టైంకి వచ్చేసరికి పీపుల్కి ఎలాంటి ఒపీనియన్ ఉందంటే, పెద్ద మూవీ ఈజ్ లైక్ అంటే ఓవరాల్గా కలెక్టివ్ ఒపీనియన్ చెప్తున్నాను నేను, ఫ్యాన్స్ అని కాదు, లేదంటే హేటర్స్ అని కాదు, లేదంటే జనరల్ ఆడియన్స్ అని కాదు, మొత్తం అందరిది కలిపి ఒక కలెక్టివ్ రివ్యూ చెప్పాలంటే పెద్ద సినిమా ఈజ్ ఎ వాచబుల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ దాట్ మచ్ బోరింగ్ ఫిల్మ్. కాకపోతే దాంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. వీలైతే బుచ్చిబాబు గారికి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వకపోతే బెటర్. రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారు మళ్ళీ కొలాబ్ అవుతారని చెప్పి ఒక మాట అయితే వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా కన్సిడర్ చేస్తే మటుకు ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్, ఇట్స్ ఎ వాచబుల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఎ బోరింగ్ ఫిల్మ్. కాకపోతే కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి ఆ సినిమాలో. అండ్ ఒక పాన్ ఇండియన్ సినిమాగా, ఒక పాన్ ఇండియన్ హీరోగా ఉన్న రామ్ చరణ్ గారు ఒక పాన్ ఇండియన్ సినిమా తీయాలి అనుకుంటూ, అంటే ఒక పాన్ ఇండియన్ మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్న క్రమంలో ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమా అనే కేటగిరీకి జస్టిఫై చేయలేకపోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. సో అది ఒకవేళ జస్టిఫై చేసుంటే వేరే విషయం, బట్ ఇప్పటికైతే మటుకు జస్టిఫై చేయలేకపోయింది యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఓవరాల్గా ఇట్స్ ఎ వాచబుల్ ఫిల్మ్, ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్, ఇట్స్ ఎ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో అలాంటిది అనమాట. ఈవెన్ గేమ్ చేంజర్లో కూడా మెసేజ్ ఉంటుంది, కానీ దీంట్లో కొంచెం బాగా కన్వే చేశారు, అదనమాట కాన్సెప్ట్. సో అది బట్ మోస్ట్లీ నన్ను అడిగితే ఈ ఓవరాల్ రివ్యూని మొత్తం బయట సిచ్యువేషన్ మార్కెట్ అన్నింటినీ కన్సిడర్ చేసి ఒక పాన్ ఇండియన్ సినిమాగా ఇది వెళ్ళిందా లేదా అనే దాన్ని కన్సిడర్ చేసి ఆలోచిస్తే మటుకు ఇట్స్ బెటర్ టు రామ్ చరణ్ గారు టు నాట్ గివ్ ఆపర్చునిటీ అగైన్ టు బుచ్చిబాబు గారు. అంటే అది వినిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను. సో మళ్ళీ ఆయనే చేస్తున్నారు సుకుమార్ గారి సినిమా తర్వాత, బ్లాక్ హార్స్ తర్వాత అన్న ఒక మాట ఉంది. సో అందుకు చెప్తున్నా అంతే. సో మోస్ట్లీ అదొకటైతే ఉంది. అండ్ బేసిక్గా బేసిక్గా ఓటీటీకి వచ్చిన తర్వాత దీనికి రిపీట్స్ వేస్తారా లేదా అంటే సమ్ పీపుల్ విల్ అండ్ సమ్ పీపుల్ విల్ నాట్, డెఫినెట్గా అదైతే ఉంది. బేసిక్గా ఇది కొంతమందికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అసలు రిపీట్గా చూసేంత ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయదు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రిపీట్లో చూస్తారు. సో అది మేబీ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదంటే స్పోర్ట్స్ డ్రామా లవర్స్ అవ్వచ్చు, లేదంటే టీవీ ఆడియన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చూస్తారనమాట. సో అది ఇక్కడ బేసిక్గా సిచ్యువేషన్. సో రివ్యూ అయితే క్లోజింగ్ రివ్యూ అయితే ఇది ఉంది బేసిక్గా సినిమా మీద. ఇప్పుడు ఓవరాల్ టాక్ అయితే ఇది, ఓవరాల్ కలెక్టివ్ టాక్ అయితే ఇది. నాకైతే నచ్చింది సినిమా, నాకు మళ్ళీ చెప్తున్నా నాకు నచ్చింది సినిమా. సో నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను కూడా ఉండొచ్చు, అంతే. సో అది పాయింట్. అండ్ ఓవరాల్ కలెక్షన్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్టయితే, పెద్ద తాలూకు ఓవరాల్ క్లోజింగ్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్టయితే పెద్ద సినిమా అరౌండ్ 448 crores అయితే కలెక్ట్ చేసింది.
డ్యూరింగ్ ద లాంగ్ రన్ అయిపోయింది, రన్ అయిపోయింది మొత్తం, క్లోజింగే. సో ఓవర్సీస్ బేసిక్గా చాలా తక్కువ కలెక్ట్ చేసింది, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండే, బట్ ఓవర్సీస్ నుంచి చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అరౌండ్ ఒక 53 crores ఎంతో వచ్చాయి ఓవర్సీస్ కలెక్షన్స్, 53 or 54 మధ్యలో వచ్చాయి అంతే. సో అది తక్కువే నన్ను అడిగితే. సో ఓవర్సీస్లో ఇట్ ఈస్ అ బ్యాడ్ రిజల్ట్. తెలుగులో చాలా మంచి రిజల్ట్ వచ్చింది, చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ రన్ పడింది ఒక సినిమాకి. అండ్ థర్డ్ వీకెండ్ కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి, థియేటర్స్ బేసిక్గా కొంచెం ఫిల్ అయ్యాయి థర్డ్ వీకెండ్ కూడా. సో బాగుంది యాక్చువల్గా, అంటే ఈ థియేటర్స్ కొంచెం ఫిల్ అవ్వడం అనేది బాగానే ఉంది. బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ యూనో తెలుగు ఒక్కటి బాగా, అంటే తెలుగు రాష్ట్రాల మార్కెట్ ఒక్కటి బెటర్గా వర్కౌట్ అయితే కాదు, వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్స్కి అమ్మారు, పెద్ద పెద్ద రేట్లకు అమ్మారు కొంచెం. సో దానివల్ల ఏమైందంటే ఓవరాల్గా అది బ్రేక్ ఈవెన్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే, బట్ యూ కాంట్ సే ఇట్ హ్యాజ్ ప్రాపర్ సక్సెస్. సో అన్ని ప్లేసెస్లోని బ్రేక్ ఈవెన్ అయితేనే ప్రాపర్ సక్సెస్. అంటే అట్లీస్ట్ ఒక 80% ఆఫ్ ప్లేసెస్లో అయినా సరిపోద్ది, ఎందుకంటే 80% ఆఫ్ ప్లేసెస్లో బ్రేక్ ఈవెన్ అయ్యి కొంచెం ప్రాఫిట్స్ వచ్చాయి అనుకోండప్ప, ఆ 20% ప్లేసెస్లో అవ్వకపోయినా కూడా ప్రొడ్యూసర్స్ కాంపెన్సేట్ చేస్తారు, సెట్ అయిపోద్ది, అప్పుడు ప్రాబ్లం ఉండదు అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఇది తెలుగులో బాగా ఆడింది, తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడింది, బట్ ఓవర్సీస్ బాగా ఆడలే. హిందీ బాగా ఆడలే, హిందీ కూడా చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి, చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అరౌండ్ ఒక 20 crore దాకా నెట్ వచ్చింది అంతే. సో అది మరి సిచ్యువేషన్, 20 అబోవ్ అంతే, 20 అబోవ్ ఉందంతే. సో తక్కువే వచ్చినట్టే నన్ను అడిగితే. సో అదొకటి. అండ్ యునో తమిళ్ చాలా తక్కువ వచ్చాయి కలెక్షన్స్. కర్ణాటక పర్లేదు కొంచెం, కర్ణాటక ఎప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్తారు అక్కడ. సో కన్నడ వాళ్ళు కూడా తెలుగులో చూస్తారు, సో అది తెలుగు వెర్షన్ కిందకే వస్తుంది, అదొక ప్రాబ్లం ఉంటుంది. బట్ కర్ణాటక కూడా కొంచెం తక్కువే వచ్చాయి, మలయాళం తక్కువే. సో బేసిక్గా సినిమా మలయాళం అయితే కొద్ది రోజులకే తీస్తారు యాక్చువల్గా, ఒక 10 రోజులకో 8 రోజులకో మలయాళం నుంచి కంప్లీట్ తీస్తారు మలయాళం వెర్షన్ కేరళ నుంచి. 1-2 థియేటర్స్లో మటుకు తెలుగు వెర్షన్ ఆడించారు అంతే, తెలుగు వాళ్ళ కోసం, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ కోసం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో కేరళ కూడా కొంచెం బ్యాడ్ రిజల్టే ఇచ్చింది మాట్లాడుకుంటే గట్టిగా. సో చెప్తున్నాను కదా, మోస్ట్లీ ఒక్క తెలుగు మార్కెట్, తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్కెట్ ఒక్కటే పర్ఫెక్ట్, బాగా కొట్టింది, బాగా ఆడింది. బట్ ఇంకా మిగతా చోట్ల చాలా బాగా ఆడి ఉండొచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ సరిగ్గా ఆడలేదనమాట, అది వచ్చిన ప్రాబ్లం. తమిళ్ కూడా చాలా మినిమలిస్టిక్ కలెక్షన్స్ వచ్చాయి, ఐ డోంట్ నో వై. అంటే ఇనీషియల్గా కొంచెం పర్లేదు అనిపించింది, స్టార్టింగ్లో కొంచెం పర్లేదులే అనిపించింది, బట్ ఓవరాల్గా అది కూడా 5 CR లోపే ఉంది నెట్, చాలా తక్కువే. సో అలా ఉంది బేసిక్గా మార్కెట్. సో దానివల్ల ఏంటంటే అంటే కొంచెం బ్యాడే అది మరి పరిస్థితి. సో ఓవరాల్గా క్లోజింగ్ అయితే మటుకు 448 crores అయితే కలెక్ట్ చేసింది. దట్స్ ఎ గుడ్ నెంబర్, దట్స్ ఎ డీసెంట్ నెంబర్. డీసెంట్ కూడా కాదు, మంచి నెంబరే, సాలిడ్ నెంబరే. అండ్ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర వరకు వెళ్ళిపోయిన నెంబరే. కాకపోతే ఎంత బ్రేక్ ఈవెన్ దగ్గర వరకు వెళ్ళినా కూడా చెప్తున్నాను కదా, కేవలం ఒక్క జోన్లో మాత్రమే, మేబీ దీని 2 జోన్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇది చాలా జోన్స్ కింద డివైడ్ చేస్తారులేండి, అది వేరే విషయం. బట్ నేను బేసిక్గా ఇవన్నీ డివైడ్ చేయట్లేదు నేను. అంటే ఇప్పుడు నైజాం అంటారు, లేదంటే సీరడ్ అంటారు, లేదంటే యూనో ఒక కృష్ణా జిల్లాలు అంటారు, కోస్టల్ అంటారు, ఏవో సంథింగ్ ఏవో చెప్తుంటారు మొత్తం. సో ఇలాగ వేరు వేరు పేర్లతో డివైడ్ చేస్తుంటారు. అలా కాకుండా నేననేది ఏంటంటే ఏపీ తెలంగాణ 2 కూడా తెలుగు రాష్ట్రాలు, తెలుగు మార్కెట్స్. సో వీటిని ఒక మార్కెట్లో చూస్తే తమిళనాడు ఒక మార్కెట్, హిందీ ఒక మార్కెట్, కన్నడ ఒక మార్కెట్, మలయాళం ఒక మార్కెట్, ఓవర్సీస్ ఒక మార్కెట్, ఇలా మార్కెట్లకైతే డివైడ్ చేసుకుంటే 1 versus 5 అయింది. తెలుగు అండ్ ఇది తెలుగు రాష్ట్రాల మార్కెట్, అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇది తమిళ్, ఇది హిందీ, ఇది కన్నడ, ఇది మలయాళం, ఇది ఓవర్సీస్, 5 కూడా డెఫిసిటే ఉంది పరిస్థితి. సో అలా ఉంది కాబట్టి బేసిక్గా కొంచెం దాన్ని మనం యావరేజ్ కింద కన్సిడర్ చేయాలా, లేదు అబవ్ యావరేజ్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అబవ్ యావరేజ్ కలెక్షన్స్ అయితే వచ్చినట్టు. సో బేస్డ్ ఆన్ ద మార్కెట్, బేస్డ్ ఆన్ ద బ్రేక్ ఈవెన్ టార్గెట్స్, బేస్డ్ ఆన్ ద ప్రైజెస్ దే సోల్డ్, వాళ్ళు అమ్మిన ప్రైజెస్, వాటిని బట్టి చూసుకుంటే ఇట్ ఈస్ అబవ్ యావరేజ్ కలెక్షన్స్ అనమాట. బికాజ్ ఇట్స్ 1 versus 5 ఉంది కాబట్టి మనకేంటంటే అట్లీస్ట్ 3 జోన్స్లో బాగా ఆడినా చాలు మనకి. బేసిక్గా ఇప్పుడు పుష్ప 2 ఉంది, అది కేరళలో ఫ్లాప్, అది కూడా. కాకపోతే అది తెలుగు రాష్ట్రాల్లో హిట్టే, హిందీలో బ్లాక్ బాస్టరు, తమిళ్లో యావరేజ్, అండ్ కర్ణాటక హిట్టు. సో ఇక్కడ ఓవర్సీసు హిట్టే. సో ఇక్కడ మనకేంటి 2 మార్కెట్స్, కేరళ అండ్ తమిళ మార్కెట్స్ దెబ్బైనాయి. కానీ 4 మార్కెట్లు బాగా ఆడినాయి. తమిళ యావరేజ్ ఉన్న పోనీ 3.5 మార్కెట్లు అనుకుందాం, ఇది 2.5 అనుకుందాం పోనప్పుడు.
సో అప్పుడు 2.5 మార్కెట్స్ అండ్ 3.5 మార్కెట్స్ కాబట్టి ఇదే బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇట్స్ అన్ డీసెంట్ థింగ్ అనమాట. అట్లా అనమాట. మనకి ఎక్కువ మార్కెట్స్ ఆడాలి, ఎస్పెషల్లీ పాన్ ఇండియన్ సినిమాలకి. మనం ఓవర్సీస్ పాన్ ఇండియన్ సినిమా కాదనుకోండి, ఇప్పుడు విశ్వంబర వస్తుంది. విశ్వంబర ఈజ్ నాట్ ఏ పాన్ ఇండియన్ సినిమా, కానీ చిరంజీవి గారి సినిమా అది పెద్ద సినిమా అది. సో అలాంటి సినిమాకి ఏం చెప్పాలి మనం? అప్పుడు మనం ఇవన్నీ కన్సిడర్ చేయాలి. ఈ నైజాం అని, సీడెడ్ అని, కృష్ణా జిల్లాలని, ఇట్లా ఇవన్నీ ఈ నెంబర్లన్నీ వస్తాయన్నమాట. సో అలా ఆలోచించుకోవాలి. సో అప్పుడు మళ్ళీ వీటిని బట్టి కన్సిడర్ చేయాలి. అప్పుడు ఇవన్నీ మార్కెట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకొని వాటిని బట్టి ఒక 7 ఉంటాయి మొత్తం. సో వాటన్నింటినీ కూడా చూసుకోవాలి మనం. అట్లా అనమాట. సో ఈ బేసిస్ మీద మనం కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ ఎన్ అబవ్ యావరేజ్ సిచ్యువేషన్, అది మరి సిచ్యువేషన్. సో అది గైస్. సో దిస్ ద క్లోజింగ్ రివ్యూ అండ్ క్లోజింగ్ రిపోర్ట్ ఆఫ్ ద మూవీ పెద్ది. సో మీ అంటే నేను చెప్పిన 448 ఎగ్జాక్ట్గా నేను అదే అన్నాను, బట్ కొంచెం అటు ఇటు ఉంటుంది. మోస్ట్లీ ఇవే నెంబర్లు వస్తాయి ప్రొడ్యూసర్ నుంచి కూడా, అది మరి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో మీ అభిప్రాయం ఏంటి పెద్ద తాలూకా క్లోజింగ్ రివ్యూ మీద, నేను చెప్పిన దాని మీద? అండ్ మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్ కలెక్టివ్ రివ్యూ చెప్పండి మీరు, మీరు కూడా చెప్పేటప్పుడు మీ ఒక్కరిది కాకుండా. అండ్ అలాగే కలెక్షన్స్ మీద మీ అభిప్రాయం ఏంటనే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే జస్టిఫైడా కాదా ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఆ బడ్జెట్కి, అది అమ్మిన రేట్లకి మీరు ఏమనుకుంటున్నారు అది చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.